యాహ్! హాయ్ గైస్. సో, నా పేరొచ్చేసి ఓంప్రకాష్. సో, నేను టోటల్‌గా నెక్స్ట్ వేవ్‌లో 7 మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. సో, అవును. సో, 7 మాక్ ఇంటర్వ్యూస్ అనేది చాలా ఎక్కువే. సో, మోస్ట్‌లీ స్టూడెంట్స్ అందరూ 2 ఆర్ 3 తీసుకున్నారు. సో, నేను అంటే చాలామందిని అడిగాను. సో, వాళ్ళొచ్చేసి ఓన్లీ ఫస్ట్, సెకండ్ మాక్సిమం 2-3 మాక్ ఇంటర్వ్యూస్ మాత్రమే తీసుకున్నారు. సో, అంతకు మించి ఎక్కువ చాలామంది వెళ్ళలేదు. సో, నేను 7 మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నా. సో, అవి స్కోర్స్ అలాగే అన్నీ డీటెయిల్‌గా షేర్ చేస్తాను. అలాగే ఇంప్రూవ్‌మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అలాగే అన్నీ. సో, 7 ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ అందరూ నెర్వస్‌నెస్ ఉంటుంది. సో, అదొచ్చేసి కొంచెం సో, బ్యాడ్‌గానే పోతుంది. సో, చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ. సో, తర్వాత స్లోలీ తీసుకునే కొద్దీ నే నాకు ఇంప్రూవ్ అయిందేదంటే, సో, నాకి నెర్వస్‌నెస్ అనేది పోయింది. సో, కొంచెం ఆ మేడం వాళ్ళతో గాని ఫ్రీగా మాట్లాడుతున్నాను. సో, స్టార్టింగ్‌లో జస్ట్ వాయిస్‌లో గూడా కాన్ఫిడెన్స్ అనేది లేదు. అలాగే జస్ట్ వాయిస్ అనేది స్లోగా చెప్పేవాడిని. సో, ఇప్పుడు ఒక్కో మాక్ ఇంటర్వ్యూస్‌కి వాళ్ళిచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో సో, అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. సో, అలాగే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, తీసుకోవడం వల్ల సో, నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే చాలా ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్నాను. సో, ఇంకా నేను 7 ఇంకా తీసుకుంటానే ఉంటాను జాబ్ వచ్చేంత వరకు. సో, నా సజెషన్ గూడా అదే. సో, మీరు నెక్స్ట్ వేలో చదువుతున్నట్టయితే మీకు మాక్ ఇంటర్వ్యూ ఛాన్స్ ఉంటే జాబ్ వచ్చేంత వరకు తీసుకోండి. సో, మోస్ట్‌లీ మనం మంత్లీకి ఒక మంత్‌కి 3 తీసుకోవచ్చు మాక్ ఇంటర్వ్యూస్. నేను కంటిన్యూయస్‌గా ఒక 4 తీసుకున్నాను. తర్వాత గ్యాప్ ఇచ్చి సారీ 5 తీసుకున్నాను. తర్వాత గ్యాప్ ఇచ్చి ఆహ్, ఆహ్ సో, ఇప్పుడు అంటే గ్యాప్ ఇచ్చి మళ్ళా తర్వాత ఆహ్, ఓన్లీ 2 మాత్రమే తీసుకోగలుగుతున్నా. ఎందుకంటే టైం సరిపోవట్లేదు. సో, రియాక్ట్ ప్రాజెక్ట్స్ అని ఇంకా చాలా ఉన్నాయి. సో, అవన్నీ కంప్లీట్ చేయాలంటే సో, మార్క్ ఇంటర్వ్యూ మీద ఫోకస్ చేయాలంటే దానికి చాలా ఒక 1 సో, అంటే ఆహ్, మనం మాక్ ఇంటర్వ్యూస్‌కి ఒక్కొక్క టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేను ఫస్ట్ 4 మాక్ ఇంటర్వ్యూస్ అనేవి అన్ని టెక్నాలజీ తీసుకున్నాను. అప్పుడు ఏమైందంటే కొంచెం డీప్‌గా వెళ్ళలేకపోయేవాడిని. జస్ట్ బేసిక్‌గా అడిగేవారు. ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ అంటే నాకు ఇంప్రూవ్‌మెంట్ అనేది ఎక్కువ ఉండేది కాదు. సో, ఓన్లీ అన్ని టెక్నాలజీ కలిపి అడగడం వల్ల. సో, తర్వాత ఏం చేశానంటే ఆహ్, ఓన్లీ 3 ఆర్ 4 టెక్నాలజీ మీదే తీసుకునేవాడిని. సపోజ్ ఓన్లీ జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అలా జస్ట్ 2-3 తీసుకునేవాడిని. సో, దానివల్ల ఏమైందంటే చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ఎందుకంటే మనం టెక్నాలజీస్ ఓన్లీ కొన్నే కాబట్టి దాంట్లో డీప్‌గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో, లాస్ట్ సెవెంత్ మాక్ ఇంటర్వ్యూలో నేను జస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్, రియాక్ట్ మీద తీసుకున్నాను. సో, దాంట్లో వచ్చేసి హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ బానే వచ్చింది. రియాక్ట్‌లో కొంచెం అంటే చాలా తక్కువొచ్చింది. అది ఇప్పుడు నేనొచ్చేసి నెక్స్ట్ ఎయిత్ మార్క్ ఇంటర్వ్యూకి పైథాన్, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్ మీద ప్రిపేర్ అవుతున్నాను. సో, ఒక 3, 4 డేస్‌లో అది షెడ్యూల్ జేసుకోవాలి. సో, మీకు స్కోర్ చూపిస్తాను. ఏ ఆహ్, ఎలా వచ్చాయో. ఇది గాయ్స్ చూడండి. సో, నా 7 మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. డేట్‌లు గూడా అక్కడే ఉన్నాయి. సో, వచ్చేసి నేను దాదాపు డిసెంబర్ నుంచి తీసుకుంటున్నాను. సారీ డిసెంబర్ గాదు. నవంబర్ నుంచే తీసుకుంటున్నాను. నవంబర్ 15 ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో, ఒకసారి చూడండి. ఆహ్, ఇది నా ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ స్కోరు. చూడొచ్చు 1, 2, 3 జస్ట్ అంతే. మాక్సిమం 1, 2 మాత్రమే వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ కాబట్టి. సో, ఇది సెకండ్ మాక్ ఇంటర్వ్యూ. సో, ఆల్రెడీ ఒక వీడియో చేశాను. 4 మాక్ ఇంటర్వ్యూస్ కలిపి 4 ఆర్ 5 సంథింగ్. సో, ఇప్పుడు నేను 6 నుంచి 7 చూపిస్తాను జస్ట్. ఎందుకంటే ఆల్రెడీ చేశాను కాబట్టి అది. సో, ఇది ఫస్ట్ జనవరిలో 13 తీసుకున్నాను. ప్రోడక్ట్ ఎక్స్‌ప్లనేషన్ 2 వచ్చాయి. కమ్యూనికేషన్ 2 వచ్చాయి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ 3 వచ్చాయి. సో, ఒకటి గైస్ అంటే దీనికి ముందు ఫిఫ్త్ మాక్ ఇంటర్వ్యూలో మంచి పెర్ఫార్మన్స్ వచ్చింది. సో, తర్వాత ఏమైందంటే ఈ సిక్స్త్ మాక్ ఇంటర్వ్యూ చూడొచ్చు మీరు. చాలా ఘోరంగా వచ్చింది. అంటే ఓన్లీ చాలా జస్ట్ 2, 3 వచ్చాయి. అదే సిక్స్త్ మాక్ ఇంటర్వ్యూలో. సో, అప్పుడేమైందంటే మేడం వచ్చేసి చాలా డీటెయిల్‌గా ఇచ్చింది ఫీడ్‌బ్యాక్.
సో, ఇప్పటివరకు తీసుకున్న మాక్ ఇంటర్వ్యూస్‌లో అదే. మేడం వచ్చేసి డీటెయిల్‌గా ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. సో, నేను గూడా చాలా దారుణంగా ఇచ్చా. అక్కడ చాలా అంటే నేను 5 ఇచ్చా గదా! సో, ఏం ప్రిపేర్ అవుదాంలే ఇయ్యొచ్చులే అని జెప్పి, సో, సరిగ్గా ప్రిపేర్ గాకుండా ఇచ్చేసా. సో, అప్పుడంతా ఎత్తిపోయింది. తర్వాత 7 మార్క్ ఇంటర్వ్యూకి మంచిగా ప్రిపేర్ అయ్యా. సో, చూడొచ్చు 3 వచ్చాయి ప్రోడక్ట్ ఎక్స్‌ప్లనేషన్, కమ్యూనికేషన్ 3 వచ్చాయి, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ 4 వచ్చాయి, జావాస్క్రిప్ట్ 3 వచ్చాయి. రియాక్ట్ జేఎస్‌లో ఓన్లీ 2 వచ్చాయి. అది కొంచెం మైనస్ వచ్చింది. అది నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూకి నేను చూసుకుంటాను. సో, చూసారుగా. సో, ఇది నా మాక్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అనేది. సో, ఇంకొక విషయం వచ్చేసి నేనొచ్చేసి చెప్పాను నా ఇంప్రూవ్‌మెంట్స్ అవి అలాగే. సో, క్వెషన్స్ అనేది అది ఒకవేళ వీలైతే చేస్తాను ఇంకొక వీడియో. సో, ఇప్పటికైతే ఇది నా మాక్ ఇంటర్వ్యూ. సో, అంటే మనం చూజ్ చేసుకోవచ్చు. ఏ టెక్నాలజీస్ కావాలనో ఏ మీరు ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నట్టుగైతే సో, అన్ని టెక్నాలజీస్ తీసుకోండి ఓవరాల్‌గా. సో, మీకు ఐడియా వస్తుంది. ఏ దాంట్లో ఎలా ఉండాలనేది. సో, నేనైతే నోట్ జేఎస్ మీదైతే ఇప్పటివరకు తీసుకోలేదు. సో, అది నాకెందుకో అది ఆహ్, సరిగ్గా తీసుకోవడానికి ఛాన్స్ రాలేదు. నేనెప్పుడు అవాయిడ్ చేస్తూనే వచ్చాను. సో, ఫ్యూచర్‌లో ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూలో నేను పైథాన్, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ మీద తీసుకుంటున్నాను. సో, ఇది నాకు మాక్ ఇంటర్వ్యూ. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. సో, ఎందుకంటే లైక్ ఎందుకు అడుగుతున్నా అంటే సో, యూట్యూబ్ అనేది మన వీడియోస్‌ని సో, కొంచెం ఇంకా పుష్ చేస్తుంది. సో, ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసమే లైక్ చేయమంటున్నాను. సో, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను కంటిన్యూయస్‌గా పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియోస్ అనేవి. సో, నేను ఇంకా చాలా ఉన్నాయి పోస్ట్ చేయాల్సిన వీడియోస్ అనేవి. డివైడ్ చేశాను. అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అన్నీ నోట్ చేసుకున్నాను. అంటే సో, నాలాగే చాలామంది ఫేస్ చేస్తుంటారు. సో, దాని విధంగా వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, థాంక్ యూ అండ్ ఆల్వేస్ గైస్.